मेरा नाम है अरुण शिंदे गायकवाड़। और बाबा को जो जिन्होंने पूरा जीवन भर भोजन दिया, बाबा का सेवा किया, तो लक्ष्मीबाई शिंदे जी, उनका मैं पढ़ पोता हूँ। और उनका मैं पढ़ पोता हूँ, शिरडी में रहता हूँ। और हम शिरडी में 25 साल से इस महायज्ञम कर रहे हैं, शिरडी साई लक्ष्मी महायज्ञम शिरडी में 25 साल से कर रहे हैं। तो अभी शिरडी में होने के बाद अभी सब जगह पे होना चाहिए पूरे भारतवर्ष में कि बाबा ने जो उनके द्वारकामाई में यज्ञ मतलब धुनी जलाकर यज्ञ शुरू किया, वो एक प्रकार का यज्ञ है। और यज्ञ है अपने जगत की नाभि है। और ये यज्ञ का प्रसार पूरे दुनिया में होना चाहिए। और यज्ञ का एक साइंटिफिक रीज़न भी है, ओजोन लेयर के लिए ये प्रोटेक्ट भी होता है। तो इसीलिए ये यज्ञ हम 13 अप्रैल को NTR स्टेडियम में संडे है, उस दिन हम ये यज्ञ 999 कपल्स बैठेंगे वो यज्ञ में। और मॉर्निंग एक 8 o'clock से यज्ञ शुरू हो जाएगा। और 9 AM से 9 PM तक बाबा ने जो 9 सिक्के दिए थे लक्ष्मीबाई जी को समाधि लेने से कुछ क्षण पूर्व, तो उसका भी वहाँ पे दर्शन रहेगा। तो आप सब लोग ये यज्ञ में जरूर आइए और यज्ञ का भी ऊर्जा प्राप्त कीजिए, जो बहुत ज़रूरी है। और एक आध्यात्मिक ऊर्जा प्राप्त होना बहुत ज़रूरी है आज के कलियुग में। ये आध्यात्मिक ऊर्जा उससे यज्ञ से होगी। तो और 9 कॉइन्स नवविधा भक्ति के जो 9 रूप है उसका भी आप दर्शन कीजिए और नवविधा भक्ति प्राप्त कीजिए। अपने जीवन में वो नवविधा भक्ति लाने का कोशिश कीजिए। ओम साई राम। నమస్తే అండి, నేను మీ డాక్టర్ కిషోర్ కుమార్. అందరికీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికీ సుపరిచితుండే ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఎన్నో అవగాహన సదస్సులు ఇస్తూ వస్తుంటాను. సో ఈరోజు ఇలా కలవటం అనేటువంటిది నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ఈ షిరిడీ సాయి నాథుడు ఇవాళ మనం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ దాదాపు 60% మంది భక్తులు షిరిడీ సాయి నాథుడు భక్తుల్లో ఉంటారు. అట్లాగే ఈ యొక్క మహాయజ్ఞాన్ని ఇవాళ ఇక్కడ చేయాలి అని అనుకోవటం అనేటువంటిది ఒక గొప్ప కార్యక్రమం. ఇది ముందుగా ఆ కార్యక్రమం విషయాల్ని మన రామ్మోహన్ నాయుడు గారు ఆయన మాటల ద్వారా విందాం, తర్వాత నేను చెప్తాను. ओम साई राम। साई महाराज की जय। सदगुरु साई महाराज की जय। शिरडी साई महाराज की जय। अरुण शिंदे गायकवाड़, मिसेस अरुण शिंदे गायकवाड़, లాంగ్ లైఫ్. అయ్యా, మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినందుకు మీకు నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 13 NTR స్టేడియంలో సక్సెస్ చేయడానికి మీరందరూ సాయిబాబా భక్తులుగా వారి స్ఫూర్తితో, వారి ఉపదేశాలతో, వారి ఆదేశాలతో మీరందరూ సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని అన్ని రకాలుగా జయప్రదం చేసిన నా మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మబంధువులు వారందరికీ మీ ద్వారా ఒకసారి నేను వారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మీ అనుమతితో. శ్రీ PV రావు గారు, ప్రైమ్ టైమ్ CEO గారికి, డాక్టర్ P కిషోర్ కుమార్ గారికి, జయరాం ప్రసాద్ గారికి, కృష్ణ గారికి, వల్లూరి కాశీ విశ్వనాథ్ రాజాం విజయనగరం జిల్లా వారికి, KVR రెడ్డి ప్రముఖ కాంట్రాక్టర్ కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు అండ్ దావణగిరి వారికి, పారసాని బాలరాజు గారు తార్నాక వారికి, వారి కుమారుడు P రజనీకాంత్ గారికి, రావుపేట రాంబాబు నాయుడు గారు చీరాల, వారు ఒక అరెకరం పొలంలో చీరాల దగ్గర తోటవానిపాలెంలో 4 దేవాలయాలు నిర్మిస్తున్నారు. ఒక 4 కోట్ల రూపాయలు పెట్టి. ఆది శంకరాచార్యులు ఆయన శిష్యుడు. ఆ తర్వాత మండలి రాధాకృష్ణ యాదవ్ గారు ప్రముఖ బిల్డరు, షఫిల్ కూడా. అట్లాగే శ్రీమతి K లక్ష్మి గారు కుక్కడపల్లి, అమృతలాల్ చౌడా గారు ట్యాక్స్ కన్సల్టెంట్, MI మహర్షి గారు సినీ ప్రొడ్యూసర్, మంతెన రాజబాబు గారు బోట్ క్లబ్ మెంబరు, నా ప్రియమిత్రుడు 50 ఏళ్ల మట్టి వారు కూడా, వి నాగేశ్వరరావు గారు స్నేహ మెడికల్ ల్యాబు, CH హరేరామ్ గారు బందరు, వాల్శెట్టి హైమావతి గారు,
ఏపీ మహిళా విభాగానికి కాపు వారి సోదరి గల్లా మాధవి గారు గుంటూరు 2 ఎమ్మెల్యే, గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు అఖిల భారత కాపునాడు అధ్యక్షులు విజయవాడ, రోహన్ సతీష్ బన్సోడే చంద్రాపూర్ మహారాష్ట్ర, మా స్నేహితుడు కుమారుడు, అతను ఎన్నో రకాలుగా మా సహాయం చేస్తూ ఉంటాడు ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళటానికి. సందీప్ గౌడ్ తుక్కుగూడ, మామిడి హరికృష్ణ గారు డైరెక్టరు, రవీంద్ర భారతి వారు మాకు ఎంతో సహాయం చేశారు. ఈ ఎన్టీఆర్ స్టేడియంను వారే అలాట్ చేశారు, చాలా తక్కువ రేటుకి మాకు అలాట్ చేశారు. రోజుకి 39,000 రూపాయలు, 4 రోజులకి 1,50,000 రూపాయలు డీడీ కట్టాం అఫీషియల్గా. సిహెచ్ రమేష్ గారు చిలకలపూడి, బి మదన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ, మోటమరి బాబా గారు ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ బందరు, షేక్ మౌలాలి బందరు, షేక్ సిలార్ దాదా మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్ గారు బందరు, బాషు గారు బందరు, మిరియాల రాఘవరావు గారు చందానగరు, షేర్లింగంపల్లి బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, మామిడి మురళీకృష్ణ గారు బందరు కన్నిగా పరమేశ్వర దేవస్థానం చైర్మన్ గారు 25 సంవత్సరాల నుంచి, కేవీ రావు గారు ఐఏఎస్, ఏ మధుసూదన్ రెడ్డి గారు ఐఏఎస్ రిటైర్డ్, కె ప్రభాకర్ రెడ్డి గారు ఐఏఎస్, ప్రొఫెసర్ కె లక్ష్మణం ఎంపీ గారు రాజ్యసభ బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ గారు, షబ్బీర్ అలీ గారు మాజీ మంత్రి, తెలంగాణ గవర్నమెంట్ ప్రధాన సలహాదారుడు, అంటే వాళ్ళు అన్ని రకాలు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి చెప్పటం చెప్తా స్వామి. 4 పేర్లోనే అయిపోతే వాళ్ళు ఎంతో రకంగా సహకరిస్తున్నారు కాబట్టి దాని గురించి అంతకని ఇంకేం. అందుకని మీ అనుమతిని తీసుకునే ప్రారంభించాయి. షబ్బీర్ అలీ గారు మాజీ మంత్రి గారు, రాజనాల మాణిక్యాలరావు గారు అవనిగడ్డ, వేసం చిట్టిబాబు నాయుడు గారు అవనిగడ్డ, జనాం ఎండి ఇక్బాల్ గారు ఏలూరు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యా మిత్రులారా, ఏప్రిల్ 13 ఎన్టీఆర్ స్టేడియంలో షిరిడి సాయి లక్ష్మీ మహాయజ్ఞం, సాయి భక్తుల మహాకుంభ్, షిరిడి సాయి లక్ష్మీ మహాయజ్ఞం 2025 999 హోమగుండాలతో ఆదివారం 13 ఏప్రిల్ 2025 ఇందిరా పార్క్ దగ్గర ఎన్టీఆర్ గ్రౌండ్స్ వద్ద ఉదయం 9 గంటలకి ప్రారంభించి 12 గంటలకు షిరిడి సాయి లక్ష్మీ మహాయజ్ఞం పూర్తవుతుంది. సుమారు 3 గంటల కాల వ్యవధిలో తరువాత 3 గంటల నుంచి మధ్యాహ్నం రాత్రి 9:30 వరకు సాయి నామ జపం మరియు భజన కార్యక్రమం ఉంటుంది. రిజిస్ట్రేషన్ కొరకు ఈరోజు మమ్మల్ని సంప్రదించండి మరియు ఈ చారిత్రాత్మక ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కండి. హైదరాబాద్కి మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని షిండే గారు తీసుకురావటం మనందరూ అదృష్టంగా భావించి, ఈ తెలంగాణలో కానీ ఈ హైదరాబాద్ సిటీలో సాయిబాబా భక్తులు, సాయిబాబా దేవస్థానాలు, సాయిబాబా సమితి వారు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా ఇక్కడ కార్యక్రమం పెట్టండి, జయప్రదం చేస్తామని మాకు ముందుగానే మాకు సలహాలు ఇవ్వడం జరిగింది. వారి స్ఫూర్తితో ఇక్కడ మేము ఏప్రిల్ 13 పెట్టాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి పాత్రికేయ మిత్రులారా, మీరందరూ విశాల హృదయంతో బాబా గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లో దిగ్విజయంగా చక్కగా జాగ్రత్తగా మీరు పూర్తి చేస్తారన్న విశ్వాసంతో, ప్రగాఢ నమ్మకంతో మేమందరం ఈ కార్యక్రమాన్ని జరిపిస్తాను, ముందుకు వెళ్తాం. మీ ఆశీస్సులు మాకు కావాలి. ఓం సాయిరామ్. సద్గురు సాయి మహారాజ్కి జై. షిరిడి సాయి మహారాజ్కి జై. లాంగ్ లైఫ్ షిండే అండ్ మిసెస్ షిండే. సాయిరాజ్. ఓకే, ధన్యవాదాలు మీ అందరూ వచ్చినందుకు. మేడం బి చాలా ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ కూడా ఒక శుభవార్తగానే పరిగణించాలి దీన్ని. ఎందుచేతనంటే షిరిడి వెళ్ళినటువంటి ప్రతి భక్తుడు కూడా, సాయి భక్తుడు కూడా
9 నాణ్యాలని ఎవరైతే బాబా గారు సమాధికి ముందు లక్ష్మీబాయి షిండే గారికి చేతులకి ఇవ్వటం జరిగింది. ఆ యొక్క 9 కాయిన్స్ ప్రాముఖ్యత అందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క 9 కాయిన్స్ ఈ యొక్క లక్ష్మీబాయి షిండే వాళ్ళ ముదిమనవడు ఎవరైతే ఉన్నారో ఆయన చేతుల మీదుగా మనం ఆ రోజు అనగా 13 ఏప్రిల్ సండే రోజున, ఆదివారం రోజున 999 దంపతుల చేత ఈ యొక్క మహాయజ్ఞాన్ని చేయాలనేటువంటిది సంకల్పించారు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి కార్యక్రమం అనేటువంటిది మొదటిదే అని చెప్పాలి. అంటే మనం షిరిడి వెళ్తే కానీ 9 నాణ్యాలను దర్శనం చేసుకునే భాగ్యం అనేటువంటిది మనకు కలుగుతుంది. కానీ మొదటిసారి ఈ యొక్క 999 మంది హోమగుండాలతో 999 మంది దంపతుల చేత ఈ షిరిడి సాయి లక్ష్మీ మహాయజ్ఞం అనేటటువంటిది సంకల్పించడం అనేటువంటిది మంచి పరిణామంగా చూడాలి. అంటే ఈ యజ్ఞము అనేటటువంటిది సైంటిఫికల్గా కూడా ఎన్విరాన్మెంట్లో కూడా చాలా మంచిది అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ మహాయజ్ఞంలో పాల్గొనదలుచుకున్న వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓన్లీ 999 మంది మాత్రమే, కపుల్స్ మాత్రమే ఉంది. కపుల్స్ లేని వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాళ్ళకు కావలసినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా అక్కడ ఇవ్వబడుతుంది. ఏమీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఆ పూజా సామాగ్రిని మనం తీసుకుని ఒకవేళ 9 గంటల నుంచి మనకు మొదలవుతుంది కాబట్టి ఫస్ట్ సర్వ్ బేస్లో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని సాధ్యమైనంత వరకు తొందరగా పూర్తి చేసుకోగలరు. ఆ రోజున ఉన్నటువంటి కార్యక్రమాల్లో 9 నుంచి 12 గంటల వరకు షిరిడి సాయి లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమం జరుగుతుంది. తర్వాత మహాప్రసాదం 1 గంట నుంచి 3 గంటల వరకు కూడా సాయి మహాప్రసాదం అన్నప్రసాదం జరుగుతుంది. అట్లాగే 3 నుంచి 9:30 వరకు, సాయంత్రం 9:30 వరకు కూడా సాయినామ జపం మరియు భజన కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి మనం అక్కడ ఈ 9 నాణ్యాలని మన స్వహస్తాలతో తాకేటటువంటి అవకాశం, అలాగే ఆ యొక్క బాబా కృపకు పాత్రలు కావాల్సిన వాళ్ళు కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో పాల్గొని అష్టైశ్వర్యాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై సాయిరామ్. ఇప్పుడు మన ట్రస్టీ షిండే గారి వాళ్ళ మిస్సెస్ మాట్లాడతారు. नमस्कार, ओम साई राम। मैं संगीता अरुण गायकवाड़ साई भक्त लक्ष्मीबाई शिंदे ट्रस्ट की ट्रस्टी हूँ। मैं सब हैदराबाद वासियों को अभिवादन करती हूँ कि आप इस 13 अप्रैल को जो महायज्ञ हो रहा है उस यज्ञ में सहभागी होके ये महाकुंभ, साई भक्तों का महाकुंभ में आप सहभागी होके इस यज्ञ का आप इसमें आप भाग लेके इस यज्ञ का आप लाभ उठाइए। ये यज्ञ 25 साल से शिरडी में हो रहा है, तो अभी फर्स्ट टाइम हैदराबाद में 27वां यज्ञ हो रहा है। तो आप इस यज्ञ में सहभागी होने की मैं सब साई भक्त, हैदराबाद के साई भक्तों को निवेदन करती हूँ। ओम साई राम। సో ఈ కార్యక్రమానికి ఎంతోమంది అతిరథ మహారథులు, అలాగే రాజకీయవేత్తలు, అలాగే సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు చాలామంది వస్తున్నారు. దీనికి సహాయ సహకారాలను అందించడానికి ఆర్థికంగా కానీ ఇంకొక విధంగా కూడా వస్తున్నారు. అట్లాగే మా పేర్లు చెప్పమంటున్నారా? నా పేరు క్రాంతి. నేను డాక్టర్ కిషోర్ కుమార్ అండి. సో జీవీఎస్కే న్యూట్రాసూటికల్స్ నుంచి.